పోతే పోయింది. ఇలాంటి అని అప్పుడప్పుడు చేస్తూ ఉండాలిరా. ఇది చూడరా ఫనీ ఫనీ చూడు చూడు సిగ్గుపడుకో సిగ్గుమాల వీడియోలో కూడా పోతేసరికి బాగా డెకరేషన్ చేశారు. నవ్వండి ఎడిటింగ్ చేస్తారు అయితే సూపర్. సార్ కొంచెం నవ్వాలి.
వాళ్ళు రిటర్న్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా బుక్ చేసుకోండి. అలాగే మన విద్యార్థులు చెప్పినటువంటి కొందరు మాస్టర్ చెప్పి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఒకసారి బుక్ చేసుకోండి. మీరు ఒక 2 minutes. ఏ సబ్జెక్ట్ మార్చారైనా, ఏ సబ్జెక్ట్ చెప్తారైనా మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది. అదే ఇంగ్లీష్ అంటారా, అలాగే రాదు కాబట్టి మ్యాథ్స్ అక్కడ ఏ కాలేజీలో చెప్పాడు? స్కూల్లో కాలేజా? ఏ స్కూలు? ఫైనల్గా ఏమైనా చచ్చిపోయాడా? అతనే కట్టేది ఈయన పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి అనేది ఇంటి పేరు, ఓకేనండి. ఆయన సబ్జెక్ట్ ఏంటంటే ఫిలాసఫీ. ఏంటండి? ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే ఏంటంటే మ్యాథ్స్ అంటే లెక్కలు, సైన్స్ అంటే మన సాంకేతిక శాస్త్రం, ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం. ఏంటండి? తత్వశాస్త్రం. తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి జీవిత గమనాన్ని చెప్తుంది. ఏం చెప్తుంది? మనిషి జీవిత గమనం అంటే మనిషి ఎలా సంతోషంగా ఉంటాడు, ఎలా దేవుడితో ఐక్యమవుతాడు, ఇలాంటి సబ్జెక్ట్ చెప్పేదాన్ని తత్వశాస్త్రం అంటారు. ఈయన తత్వశాస్త్రం చెప్తుంటే, ఆ క్లాస్ చెప్తుంటే స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా కిటికీలు బయట నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇదేవారట. ఆదివారం కలకత్తాలో మొదటగా వర్క్ చేశారు. తర్వాత విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. కలకత్తాలో వర్క్ చేసినప్పుడు ఆదివారం సందర్భం లేకపోయినా కానీ ఈ ఫిలాసఫీ చెప్పమని వేరు ప్లేసుల్లోకి అందరూ కూడా తీసుకెళ్ళి చెప్పించుకునేవారు. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు మనిషి యొక్క జీవన గమనాన్ని. దట్ ఈస్ ద టీచర్. అంతే కదా, బాగా మాట్లాడటం, బాగా చెప్పడం వచ్చే కొద్ది ఇదే మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ వల్ల సబ్జెక్ట్ని స్టూడెంట్స్ కాని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినంత గొప్ప మాస్టర్ అయ్యారు. ఈయన ఏ స్థాయి మాస్టర్ అయ్యారంటే కలకత్తాలో ఈయన క్లాసులు చెప్తున్న సందర్భంలో ఇంటికి ట్రాన్స్ఫర్ వచ్చింది. డిగ్రీలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈయన్ని కలకత్తా ఇంటికాడ నుంచి రైల్వే స్టేషన్ వరకు పల్లెకలో మోసుకొని తీసుకెళ్ళారు స్టూడెంట్స్. ఎప్పుడు నేను చెప్పింది 1945-50. అంత అభిమానం, అంత గొప్ప టీచర్. పల్లెకలో మోసుకెళ్ళారు. తర్వాత ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుని కలకత్తా నుంచి ఢిల్లీ వరకు వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన రైలు మొత్తం ఈయన కోసమే కేటాయించి దాని పువ్వులతో అలంకరించారు స్టూడెంట్స్ తలుచుకుంటే అవుతా. అంత అభిమానాన్ని స్టూడెంట్స్ దగ్గర అతను పొందగలిగాడు. అతను ఏ స్థాయికి వెళ్ళాడంటే ఇంత గొప్ప వ్యక్తికి మన దేశంలో ఏదైనా మంచి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి పదవి అతనికి ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక టీచర్స్లోంచి ఒక గొప్ప వ్యక్తి రావడం వల్ల టీచర్స్ అందరూ కూడా మన భారతదేశంలో టీచర్స్ అందరూ కూడా ఈయన పురస్కరించుకుని మనం చేయడం జరుగుతుంది. ఇక మన విషయానికి పోతాం. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అవడం మన అందరికీ గొప్ప సంస్కారం. ఈరోజు దేశం అంతా టీచర్స్ డే జరుగుతుంది. ఆ వ్యక్తి ఎక్కడికి చెందినవాడు? మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరుకు చెందినటువంటి చిత్తూరు జిల్లాలో ఆ ఊరు ప్రజలందరూ కూడా ఆ ఊరు పేరు మార్చేసుకుని ఈ ఇంటి పేరుని సర్వేపల్లి అని పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లాలో సర్వేపల్లి అనే గ్రామంలో పుట్టినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తత్వశాస్త్రంలో మాస్టర్గా పనిచేసి, తత్వశాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేసి అలా అంచనంచగా ఎదిగి ఈ రోజున ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్ళి తన జీవితాన్ని చెన్నైలో క్లోజ్ చేయడం జరిగింది.
ఇది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం. సరేనండి, దట్ ఈస్ ద టీచర్స్ డే. ఇక మీరు నెక్స్ట్ టైం వచ్చేసరికి ఈ విషయం చాలా ఎక్కువ మందికి చెప్పే విధంగా మీరు ఉండాలి. సరేనా? మరైతే ఈరోజు ఎన్సీసీ ఆడాలి ఉంది, అందుకే ఈ గడ్డ తొందర. మీరు ఏం చేస్తారంటే ఎన్సీసీ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మైండ్లో ఏది పెట్టుకోకూడదు. ఇది ఒక మంచి కాన్సెప్ట్. అలా అని ఇప్పుడు అందరికీ ఏం సెలెక్ట్ చేయకూడదు. అర్థమైందా? మీరు ఏ డబ్బులు కట్టక్కర్లా. ఎన్సీసీ ఏం చేస్తారు, వాళ్ళు వారానికి ఒక రోజు వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఎవరేమనుకుంటే మీకేంటి, మీరు ఫిట్గా ఉండాలి. లైఫ్లో ఫిట్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అర్థమవుతుందండి? వాళ్ళే మనం క్యాంపులు తీసుకెళ్తారు. మనం సెలెక్ట్ అవ్వాలి కదా. సెలెక్ట్ అవ్వకుండా నా వద్దు అంటారంటే ఈరోజు అందరం కలిసి అక్కడ ఉంచున్నాం. వాళ్ళు ఏదో రన్నింగ్ పెడతారు, ఎక్సర్సైజ్ పెడతారు, ఎగ్జామ్ పెడతారు, పెట్టినే పండి సెలెక్ట్ అయితే ఆలోచిద్దాం. అప్పుడు ఇంటికి ఫోన్ చేసి అన్నా వద్దా అని చెప్తాం. ఇంకా ట్రై చేయండి ఫస్ట్ అందరూ. అర్థమైందా? అర్థమవుతుందండి? మనం యాక్చువల్గా లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే మీకంటే ఏది చిన్నది కాబట్టి మీకు తెలియదు. ఫిట్నెస్, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలు. అదవుతుందండి. మనకి మన లక్కీగా ఏంటంటే మనకి ఎకానమీ కాలేజీ అండ్ వెంకటేశ్వర కాలేజీలో మనకి ఎన్సీసీ పర్మిషన్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అంటే మేము నెగ్లెక్ట్ చేసాం. ఈ ఇయర్ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మేమే యూనిఫామ్ ఇస్తున్నాం. సరదాగా చూద్దాం, ఎక్కడ డబ్బులు కట్టే పని లేదు. ట్రైనింగ్ అవుదాం. మంచి ఫొటోస్ ఉంటాయి కదా, మంచి సెల్ఫీలు ఉంటాయి, మంచి రీల్స్ అవుతాయి. ఉదయం అబ్బా మీరు వచ్చిన కాకినాడ షాప్ వేసుకుంటే తీసుకెళ్ళి అవుతాయి కదా. ఎన్సీసీ పేరు చెప్పి కాకినాడ షాప్ వేసుకున్నాం, ఇన్షర్ట్ చేసుకున్నాం, షూ వేసుకున్నాం. వారంలో ఒకరు నాకు వచ్చి ట్రైనింగ్ ఎట్లా అంటున్నారు. వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ఏమన్నారు, లేదా విపరీతమైన ఆసనాలు వేయించారు. నువ్వు చెయ్యగలిగే చెప్తారు. అదవుతుందా? అర్థమైందా? జాయిన్ అవుతావా? జాయిన్ అవుతానన్నా కుదరదు. అర్థమైందా? ఉంటాడు ఇంట్లో వచ్చి ఖర్చు పెడతానంటే సపోజ్ మనం టచ్లో ఓడిపోయాం. ఏంటి మనమే పోయామంటే ఆడ కొట్టదా, నువ్వే పోయామంటే ఆడ వెనక ఉంటాడు దూకిలా. అర్థమైనా? ట్రై చేద్దాం. ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సరేనా? అందరం అడిగి వెళ్దాం. టీచర్స్ డే వచ్చినాడు, మీరు టీచర్స్ అడుగుతాం. మీరు అందరూ ట్రై చేయండి. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలని ట్రై చేయండి. మ్యాక్సిమం ట్రై చేయండి. సెలెక్ట్ అవ్వాలి నేను కోరుకున్నా. మీ ఇంటెన్షనల్గా ఓడిపోతే నేనేం చేయలేదు. అది ఎక్కడి నుంచి బడ్జెట్ మనం కూడా ఎట్లా బడ్జెట్ రాలేకపోతే నేనేం చేయలేదు. ట్రై చేయండి సరదాగా. ఓకేనా? బట్ టీచింగ్ అనేటువంటి ఒక ప్రొఫెషన్ కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఉండాలి. మన సమాజంలో మనకంటే ఒక గుర్తింపు కానీ, మనం ఆత్మసంతృప్తి కానీ ఉందంటే అది ఒక టీచింగ్ అని ఉంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్ తన పేషెంట్స్ని బాగు చేయొచ్చు, కానీ తర్వాత మళ్ళీ అక్కడికే ఏదో ఒక ఇష్యూ రావచ్చు. అలాగే మిగిలిన ప్రొఫెషన్స్ ఏవైనా చూడండి, ఏవైనా కూడా స్టెబిలిటీగా ఉండదు. కానీ ఒక టీచర్ తయారు చేసిన ఒక మంచి పిల్లలు మాత్రం ఎప్పటికీ కూడా సమాజంలో ఒక మంచి పిల్లలుగా, ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో రేపు అన్న రోజు వాళ్ళు చూసినప్పుడు కూడా మనకు ఒక గుడ్ ఫీల్ అనేటువంటి ఉంటుంది. అలాంటి మంచి ప్రొఫెషన్. ఇక మన గీతాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే 2010లో మనకు స్టార్ట్ అయింది. ఇక్కడ అనేక మంది పిల్లలు, ఓన్లీ నాట్ ఓన్లీ స్టూడెంట్సే కాదు, చాలా మంది టీచర్లకి, సార్స్కి, టీచర్స్కి, అలాగే చాలా మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక గొప్ప సంస్థ కింద మనం గీతాన్ని చూస్తున్నాం చెప్పుకోవచ్చు. దాని గురించి అందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇంటర్మీడియట్ మన దగ్గర చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఫైనల్ వరకు 5 years మనతో చదివిన వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా దీనికి పునాది చేసినటువంటి వర్క్ మన గౌతమ్ గారిని ముందుగా అప్రిషియేట్ చేయాలి. సో మంచి పిల్లర్స్ వేశారు. సో దాని ద్వారా ఈరోజు 2010లో స్టార్ట్ అయింది. నేను అప్పటి నుంచి ఉన్నాను. సో అప్పటి నుంచి కూడా చాలా మంది పిల్లలు మంచి మంచి ఫీల్డ్స్లో సెటిల్ అయి ఉన్నారు. ఎక్కడ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే మిగిలిన మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే టీచింగ్ పరంగా కూడా మనకు మన దగ్గర పనిచేసిన స్టాఫ్ కూడా మంచి పొజిషన్లో చాలా మంది ఉన్నారు. సో భవిష్యత్తులో కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ప్రొఫెషన్ టీచింగ్ అయినట్లయితే మీరు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా నేను చూసుకున్నట్లయితే నేను టీచింగ్ ఫీల్డ్ 12 years నుంచి, మా మదర్ 30 years టీచింగ్ ఫీల్డ్, అలాగే మా యొక్క తాతగారు 17 years టీచింగ్ ఫీల్డ్, మా యొక్క ఇంకో తాతగారు ఆయన 15 years టీచింగ్ ఫీల్డ్, మా పెద్ద ఇంచుమించు మా ఫ్యామిలీలో అరౌండ్ 6 to 7 members టీచింగ్ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు. చాలా ప్రౌడ్, చాలా గర్వపడుతున్నాను నేను ఒక టీచర్గా ఉన్నందుకు.
సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా మా కాలేజీ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ గారు గౌతమ్ గారిని మరి మాట్లాడుతున్నారు. हमने वैकेंसी तक है